స్పందన ఇక్కడ జరిగిన వివాదం ఏంటంటే లైవ్ షోలో ఆయన తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. కృష్ణరాజు అనలిస్ట్ గా వచ్చిన వ్యక్తి, దాన్ని డెఫినెట్ గా ఖండించాల్సిందే. ఆయన చేసిన వ్యాఖ్యల్ని కృష్ణరాజుని అరెస్ట్ చేసిన తప్పేం లేదు. అంటే కొమ్మినేని అరెస్ట్ కరెక్టే అంటారు. కొమ్మినేని ఇప్పుడు లైవ్ లో మీరు నేను మాట్లాడుతున్నా, ఒక గెస్ట్ వచ్చారు, పక్కకు వచ్చిన టీడీపీ గెస్ట్ వైసీపీ గెస్ట్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దానికి కొమ్మినేని కానీ లేకపోతే ఆ ఛానల్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను ఒప్పుకోను. మీరు ఒక బైట్ తీసుకున్నారు, బైట్ తీసుకున్న సందర్భంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఒక యూట్యూబ్ ఛానల్లో 2-3 కామెంట్స్, అసభ్యకరమైన కామెంట్స్ పెడితే వాటిని ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో పోస్ట్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేశారు. అప్పుడు ఎడిటర్గా వాళ్ళ బాధ్యత ఏంది? అవి యూట్యూబ్ ఛానల్లో పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు చూస్తారు కదా, ఆ మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నప్పుడు వాటిని పబ్లిష్ చేయకూడదు. కానీ లైవ్ లో అవకాశం ఉండదు, పబ్లిష్ అయిపోతాయి. ఇప్పుడు మన డిబేట్లోనే ఉంది. మన డిబేట్లో టీఆర్ఎస్ లేకపోతే వైసీపీ టీడీపీ వాళ్ళు వచ్చి మాట్లాడతారు. మాట్లాడిన దాన్ని ఆల్రెడీ లైవ్ లో వచ్చిన దాన్ని మనం ఏం చేయలేం కదా. ప్లస్ లైవ్ లో వచ్చిన దాన్ని అప్పుడప్పుడు ఏంటంటే మనం వేరే దానిలో అయిపోయి పర్ఫెక్ట్ గా ఏమన్నారో కూడా వినే పరిస్థితి ఉండదు, ఎందుకంటే నెక్స్ట్ టైం ప్రశ్న అడగాలి, ఇవేం అడగాలి, ఇది కూడా ఉంటుంది. అప్పటికి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన ఏమన్నారంటే, మీరు మీ బోటోళ్ళు అట్లా మాట్లాడమేకండి, మళ్ళీ టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు అని అన్నారు. ఈ విషయంలో నేనేం చెప్తానంటే, ఈయన అరెస్ట్ కృష్ణరాజును ఆయన అబ్స్కాండింగ్ కృష్ణరాజు అరెస్ట్ చేసినా తప్పులేదు. బట్ కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి సీనియర్ జర్నలిస్ట్, 70 సంవత్సరాల వయసు గల జర్నలిస్ట్, ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని నేను అంటా. ఎందుకంటే ఇప్పుడు మన డిబేట్ లో కూడా రేపు రావచ్చు, వచ్చిన వ్యక్తి ఏం మాట్లాడతాడో మనకు తెలియదు కదా. మాట్లాడినప్పుడు ఈయన పూర్తిగా అసలు ఏం మాట్లాడకుండా లేడు. మీ బోటోళ్ళు అట్లాంటి మాటలు అనకండి, రేపటి నుంచి సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తారని చెప్పారు. ఒకటి మాత్రం నిజం, ఆంధ్రప్రదేశ్లో మీడియా నిట్ట నిలువున జరిగిపోయింది. టీడీపీ అనుకూల ఛానల్స్, వైసీపీ అనుకూల ఛానల్స్, ఈ రెండిటి మధ్య విభజన రేఖ స్పష్టంగా ఉంది. న్యూట్రల్ ఛానల్స్ అన్నవి చాలా తక్కువ. ఏదో మనలాంటి ఛానల్ అంటే మన ఛానల్ మనకి ఎటువంటి ఆబ్జెక్టివిటీ లేదు. అక్కడున్న ఛానల్స్ అంతా కూడా అయితే వాళ్లకో లేకపోతే వీళ్లకో కొమ్ము కాసే ఛానల్స్. ప్రజలు కూడా అదే విధంగా తయారైపోయారు. 100%లో 80% మంది అయితే టీడీపీ లేకపోతే వైసీపీ. తెలంగాణలో మీకు న్యూట్రల్ ప్రజలు కనిపిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా కులాల కారణంగా ఆ కులాల కుమ్ములాట్లు పడి అటో ఇటో ఉన్నారు. కేవలం 20-20% మంది మాత్రమే న్యూట్రల్ ఉన్నారు. నీకు ఇంత జగన్కు 11 సీట్లు వచ్చినా 40% ఓటు బ్యాంక్ వచ్చింది అంటే చెప్తున్నా, అంటే ఒక విధంగా పోలరైజ్డ్ అయిపోయిన సిచ్యువేషన్. సో మీడియా పోలరైజ్ అయిపోయింది, ప్రజలు పోలరైజ్ అయిపోయారు. వాళ్ళు అరెస్ట్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఆయనలో కూడా అంకబాబు అనే జర్నలిస్ట్ ని, సీనియర్ జర్నలిస్ట్ ని వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే అరెస్ట్ చేశారు. అది తప్పే కదా. తర్వాత టీవీ5 లో ఉన్న మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ మూర్తి గారిని ఆయన కూడా పదే క్వశ్చనింగ్ పిలిచారు. వాళ్ళకి వ్యతిరేకంగా డిబేట్లు పెడుతున్నారు. మూర్తి గారిని కానీ సాంబశివరావు గారిని కానీ టీవీ5 లో ఉన్న జర్నలిస్టులు జగన్ గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ రాగానే కొమ్మినేని మీద చేస్తున్నారు. ఒక విధంగా అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు చర్చనీయాంశంగా మారింది. డిబేట్ లో జరిగిన విషయంలో హోస్ట్ గా గతంలో ఆయన చంద్రబాబుకు ఆ తర్వాత ఇప్పుడు సాక్షిలోకి రాగానే మేనేజ్మెంట్ మారితే జర్నలిస్ట్ మారుతాడు. మేనేజ్మెంట్ స్టాండ్ తప్ప జర్నలిస్ట్ ఫ్రీడమ్ లేదు. లక్కీలీ మన మేనేజ్మెంట్, మన సుభాష్ చంద్ర గారు జీ గారు నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి మనం న్యూట్రల్ గా నడపగలుగుతున్నాం. మేనేజ్మెంట్ స్టాండ్ విరుద్ధంగా నడపగలిగే స్థాయి ఉందా ఇవాళ? పరిస్థితి ఉందా మీడియాలో? ఇది రాజకీయ నాయకులు గుర్తించాలి. అప్పుడు జగన్ అంకబాబుని అరెస్ట్ చేసినా, వాళ్ళని అరెస్ట్ చేసినా తప్పే, టీవీ5 మూర్తిని సాంబశివరావుని క్వశ్చనింగ్ పేరు మీద వేధించిన తప్పే. వాళ్ళకు హైకోర్టు ప్రొటెక్షన్ ఇచ్చింది కాబట్టి ఓకే, లేకపోతే టీవీ5 మూర్తిని అరెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం కూడా తప్పనే అంటాను నేను. మీరు కృష్ణరాజుని అరెస్ట్ చేయండి ఓకే, ఎందుకంటే ఒక లైవ్ షోను నిర్వహించే హోస్ట్ గా ఇప్పుడు నా షోకు ఎవరో వచ్చి ఏం తిడతారో తెలియదు కదా. తిడితే గిట్ట నన్ను అరెస్ట్ చేస్తారా? ఆయన ఆబ్జెక్ట్ చేశాడు చేయకపోవడం అన్నది వేరే, ఆ తిట్టిన వ్యక్తిని చేయాలి అక్కడ.
సో మనతో పాటు అంజాద్ బాషా గారు ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఉన్నారు.